ఇది వర్కౌట్ అవుతుందని తెలుసు. ఈ మీట్ బాల్స్ అంతా చాలా రుచిగా ఉంది. ఈ రోజు ఇదంతా తినేసి చెట్లంతా నరకాలి. తమ్ముడు దాన్ని విన్నావారా? ఎప్పుడేదో చెప్పాడే చెట్టుని నరుకుతానని అన్నాడు కదా. అవునరా, అడిగాను. అది మాత్రం కాకుండా వాడి చేతిలో తీసుకెళ్తున్నాడుగా, అది టేస్ట్ గా ఉంటుందేమో. మనం వెళ్దాం. 1 2 3. ఏమి కనపడలేదు? ఈ రూమే విచిత్రంగా ఉంది. ఏంటన్నయ్య తలుపు క్లోజ్ అయింది? అన్నయ్య తెరవనంటుందిరా, ఏం చేద్దాం అన్నయ్య? ఏం అర్థం కాలేదే, కానీ ఏదో ఒక సమస్య ఉంది. రండ్రా ఎలుకబంట్లారా, నేను వేసిన ట్రాప్ లో బాగా వచ్చి ఇరుక్కుపోయారు మీరు. మనం ఒక ఆట ఆడుకుందామా? ఏంటి ఆటలా? చాలా జాలీగా ఉంటుంది. సూపర్. చిన్నపిల్లల్లా చేయకురా. ఇల్లు లాక్ అయ్యే ఉంటుంది, కానీ దీన్ని తెరవడానికి ఒకే ఒక తాళమే ఉంది. దాన్ని మీరు కనిపెట్టారంటే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే దారి లేదు. నేను దీన్ని నమ్మండ్రా, నాకు ఆ తాళం అక్కర్లేదు. మీరు తప్పించుకోలేరని నేను చెప్పానా లేదా? తల కిందలకున్నా సరే మీరు ఇందులో ఎస్కేప్ అవ్వరు. ఎంతవరకు మీతో మాట్లాడిందా గొప్ప విషయం. ఇంకా నేను వెళ్తున్నా, సరేనా? అమ్మయ్య, ఈ చోటుని కట్టడానికి 4 నెలల జీతము 1 ఇయర్ నాకు పాడైపోయింది. మంచోళ్ళ ఎలుకబంటలకు రూము రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళు అద్భుతంగా ఉంటారు. నా తెలివితేటల్ని నేనే మెచ్చుకోవాల్సిందే. ఆ ఎలుకబంటలో ముందు కనిపెట్టాల్సిందే ఈ తాళాన్ని. మొదలు పెట్టండి రా నా బంగారం లారా. అన్నయ్య ఎలా వెళ్ళేదిరా? ఇంకా వాడు అసలు ఏమి చేయడం. ఇలా అంతా వెళ్తే నాకు బోర్ కొడుతుందేమో. హలో ఏంటయ్యా? హలో చెప్పండి బాస్. నేనా? ఎలుకబంటల గురించి పంపించిన మెయిల్ని మీరు చూసారు కదా. సరే నా పని ఉంది, మీరు ఫోన్ పెట్టండి. ఈ ఎలుకబంటల్ని ఇబ్బంది పెట్టకుండా నేను ఎవరి దగ్గర మాట్లాడను. ఏంటి ఏం చేయకుండా అలాగే ఉన్నారు? రాంగా వీళ్ళు సోమరిపోతులు అయ్యారు. నేను వీళ్ళకి హెల్ప్ చేస్తానులే. నా బ్రెయిన్ ఆలోచించి టైర్డ్ అయిందిరా. చాలా కష్టపడుతున్నారు, మీకు నేను ఒక క్లూ ఇస్తాను. ఆ టేబుల్ కింద మీరు వెతికి చూడండి. టేబుల్ కింద ఏంట్రా, ఒక్క పని కూడా సరిగ్గా చేయరా మీరు? టేబుల్ కింద కదా అది ఉంది. కళ్ళు ఎక్కడ పెట్టారు? ఏంటి త్వరలోనా? ఎక్కడ ఉంది? దీంతో మనం తలుపు తెరిచేయచ్చు. తెరిచేయి. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు కదా. అన్నయ్య క్షమించురా. ఒరే ఎలుకబంట్లారా, ఆ తాళాలు వేస్తే తలుపు తెరుస్తుందని చెప్పానా నేను? ఒరే పిచ్చోళ్ళారా, అక్కడ వెళ్ళి ఏదైనా లాక్ ఉందని చూడండి రా. ఎక్కడ ఒక లాక్ ఉంది? ఏంటిది? అసలా ఒక పీస్ కనిపించట్లేదే. అదేరా, ఆ మిస్సింగ్ పీస్ ని మీరు కనిపెట్టారంటే అది మీకు నెక్స్ట్ క్లూ ఏంటని మీకు చూపిస్తుంది. జాలీగా ఉండొచ్చు. రా తమ్ముడు, వెతికి చూద్దాం. ఓకే. అన్ని చోట్ల వెతికేసేట్రా. ఈ హంటర్ మీకు ఎందుకు ఇలా అంతా చేస్తున్నాడు? అన్నయ్య చూడరా, అక్కడుంది. తమ్ముడు నేను తీస్తాను. అందట్లేదే. కోట హ్యాంగర్ వైర్ ని యూజ్ చేసి ఆ బస్సెల్స్ తీస్తారా లేదని చూద్దాం. అంత ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. ఇదంతా చూసేటప్పుడు నా తెలివితేటలు తలుచుకుని నా గర్వంగా ఉంది. రే అన్నయ్య, హెల్ప్ చేయరా. వీళ్ళు చాలా పిరికివాడుగా ఉన్నారు. నన్ను కాస్త చూడండి. రూమ్ లో ఏదైనా ఒక వస్తువుని ఉపయోగించండి. ఈ సమయంలో పాస్ వస్తుంది అంటే ఇలాగే వదిలేసి వెళ్ళలేను. నేను లేనప్పుడు వీళ్ళు ఎస్కేప్ అయ్యారంటే రూమ్ లో ఉండే వస్తువులా? రే తమ్ముడు ఇలా రా. ఇదిగో వస్తాను రా. ఇక్కడ ఉన్న దాంట్లో మనం ఏది యూజ్ చేయాలిరా? రే అన్నయ్య, ఇక్కడ నట్టు బోల్టు ఉందిరా. అది ఉంచుకోరా, ఎప్పుడైనా మనకు సాయపడుతుంది. ఎందుకు మీరిద్దరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు?
రే అన్నయ్య ఏమంటున్నావు? దాన్ని తీయడానికి దీన్ని బట్టి ఏం చేయగలుగుతున్నావు? తమ్ముడు అలా చూడు. ఆ కోచ్ని మనం ప్రయోగిద్దాం. దాన్ని జరపడానికి హెల్ప్ చేయి. రే అన్నయ్య నా వల్ల కుదరదు, ఏమీ వర్కౌట్ అవ్వలేదురా. టేబుల్ తో ట్రై చేసి ఏమైందో చూసావు కదా. అదేమో కరెక్టేరా. ఆ లాగర్ వెక్కనే అరే ఇంకేది పనికిరాదు, శుభ్రంగా పనికిరాదు. మళ్ళీ కడుపులో సౌండ్ వస్తుంది. ఇదిగో వస్తున్నా, ఆగు. తమ్ముడు ఇలా రారా. ఇదిగో వస్తాను. నా భుజం పైన కూర్చోరా. ఇదిగో నిలబడాను. ఇదిగో. ఏయ్, ఇది చాలా తప్పు. ఇది నేను ఒప్పుకోనరా. మీరు గేమ్ నీళ్ళు ఆడకూడదురా. దారము హ్యాంగర్ తోనే దానికి ఇయ్యాలరా. ఒరే మీరు అంతా తప్పుగా చేస్తున్నారు. ఉండండి. ఏంటి చూడండి అంటున్నారు? ఇలా చూడండి రా. వీటన్నిటిని యూజ్ చేయండి రా. స్ట్రైట్ గా ఉంది తమ్ముడు. అర్రర్రా. నా నడుం పోయింది. ఇదేంటి ఆ పీసు అలా దొరికింది. వెయ్యి. సంతోషంగా ఉంది కదా. ఒరే మిమ్మల్ని నేను చెప్పే సింపుల్ విషయాన్ని కూడా ఎందుకు ఫాలో చేయనంటున్నారు? ఏం తలుపు తెరుచుకొనింది. చెప్పాల్సి వస్తుంది. ఒరే చూడండి రా, ఇదరా మీకు చివరి ఛాన్స్. ఒరే తలుపు మూసుకొనింది. తలుపు తలుపు అవును అదే నేనే. ఏదైనా సరే మాట్లాడి తీసుకోవచ్చు. చెప్పేది వినండి. ఒరే బాగా ఇరుకుపోయానా? ఇదే చివరి పీసు. టడా! ఇందులో ఏముందిరా? ఇది సుత్తి. అందులో ఒక తాళం ఉందిరా. అది ఎందుకు? మళ్ళీ నా కడుపు కళ్ళు పెడుతోంది. ఒరే లాగర్ వెక్ తప్పించుకోవాలనుకుంటున్నావా? ఒరే నేను చెప్పేది కాస్త వినండి రా. నేను మాత్రం వెళ్ళాలి, నన్ను వదిలేండి. ఇక్కడ ఒక సుత్తి ఉంది. తాళం ఎక్కడుందో చెప్పు. దానికి మళ్ళీ ఆ బుక్కునే వెతకాలి. ఎప్పుడైనా నేను బాత్రూమ్కి వెళ్ళానా? నిన్ను నేను బాత్రూమ్కి వెళ్ళనివ్వను. ముందు మాకు సమాధానం చెప్పు. సడన్ గా అంతా నేను మర్చిపోయేసాను. దీన్ని బట్టి నీకు గుర్తున్నానా? అర్రే నీ దగ్గర నేను చెప్పేదంతా నిజమేరా. వద్దురా తమ్ముడు వద్దు. ఉండండి చెప్తాను. నాకు గుర్తుంది అనుకుంటాను. నాకు గుర్తొచ్చింది. ఎందులోనే దాచానే. గోడ ఉంది కదా. నువ్వు వెళ్ళొద్దని చెప్పాను కదా. దయచేసి నన్ను వదిలేయండి రా. దీనికి పైన నేను తట్టుకోలేను. వర్కౌట్ అయ్యేలా తెలుస్తుంది. బాత్రూమ్ తెరుచుకోనింది. డైనమికా. హే లాగర్ వెక్. రానంటుందా? ఏ సమయంలో బెల్ట్ ఇరుకోవాలా? దొరికేసింది. రైట్. నేను రా చెప్పేది విను, నన్ను వదులురా. ఇదో చూడు. దీని గురించి చెప్తావా? చెప్పురా. చెప్తావా లేదా? కొంచెం ఉండ్రా. ఇక్కడ ఏదైనా అగ్గిపెట్టి ఉందా? ఇదిగో ఉంది. దీనికి పైన మీరు ఏం చేస్తారా? ఇలా చూడు వెక్. చివరిగా నీకు ఒక అవకాశం. వద్దు అలా చేయకురా. నేనే చెప్తాను. చేస్తుంది నేనే మర్చిపోయాను. ఇప్పుడు ఇంకొక ప్లాన్ వేస్తాను. ఇలా చూడండి తమ్ముళ్ళారా, అక్కడ టైర్ ఉందో చూసారా? దాని పక్కలోనే ఒక బటన్ ఉంది. అందులోనే అయ్యే ఉంది. నిజమే కదా చెప్తున్నా. ఈ సమయంలో మీ దగ్గర అబద్ధం చెప్తానా? మళ్ళీ నేను చెప్పింది వినే వీళ్ళిద్దరూ మోసపోతారు. బాగా మోసపోండ్రా. అన్నయ్య లాగర్ ఇది పడేశాడు రా. అరే దీన్ని ఎవరు కాల్చింది? ఏం చేస్తుంది? నాకు భయంగా ఉంది. చెయ్. అమ్మయ్యా రాత్రి పారిపోదాం. అన్నయ్య, escape అవుదాం. వెళ్ళొస్తాం. నన్ను మోసం చేస్తారా? నన్ను ఎక్కడ ఇరికించారు? మీరు పారిపోతున్నారా?